వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ చాలా రుచికరమైన కోడిగుడ్డు గ్రేవీ కర్రీ. ఈ కర్రీలో గరం మసాలాలు ఏవి వేయకుండా, కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చాలా రుచికరంగా చేస్తామండి ఈ కోడిగుడ్డు గ్రేవీ కర్రీని. ఈ కర్రీ రోటీస్ లోకి అలానే బగారన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని నేను చేస్తాను. ఈ కర్రీని ఎలా చేయాలో మీరు చూస్తూ ఉండండి. ముందుగా ఈ కర్రీ కోసం నేను ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి అలానే ముందుగా బాయిల్ చేసి ఒలిచి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని వేసి వేయించుకుందాం. ఎగ్స్ ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి వేయించుకుందాం. ఎగ్స్ వేగినటువంటి ఎగ్స్ ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని కాజు వేసి వేయించుతున్నాను. ఇందులో అలానే కొన్ని బాదం వేసి వేయించుకుందాం. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కల కింద కోసి వేసి వేయించుతున్నాను. ఇవి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలకు గాను 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. టమాటా ముక్కలు మగ్గాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకుందాం. అలానే ఈ పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కర్రీలో కావాల్సిన గ్రేవీ పేస్ట్ తయారైంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలానే 3 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలకు గాను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలానే ఒక పానల్ని వాకుని ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. వేసుకున్నటువంటి కారం, ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీ పేస్ట్ని వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక అరకప్పు వాటర్ని పోస్తున్నాను. ఇలా వాటర్ పోయడం వల్ల గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ తేరింది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకుందాం. ఫస్టే వాటర్ పోయడం వల్ల గ్రేవీ అనేది చప్పదనం వస్తుంది. అదే ఇలా ఆయిల్ తేరిన తర్వాత పోస్తే గ్రేవీ మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఇప్పుడు వేసుకుందాం. అలానే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ కసూరి మెంతి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు వేసినటువంటి పొడాలని గ్రేవీలో కలిసే విధంగా కలుపుకుని మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ తేరిందంటే కర్రీ తయారైనట్లే. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకుందాం. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొత్తిమీరంతా గార్నిష్ చేసుకుందాం. చూడండి, ఎంత రుచికరమైన కమ్మని ఎగ్ గ్రేవీ కర్రీ తయారైంది. ఇలానే మీరు చేసుకోండి, తింటూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.